పసిపిల్లల లేత చర్మంపై ఎక్కడైనా ఏ చిన్న నీటి పొక్కు కనిపించినా అమ్మవారు పోసిందేమోనన్న అనుమానం మనసును పీడిస్తూ ఉంటుంది. ఇక నిజంగా అమ్మవారు పోసినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆందోళనకు అంతే ఉండదు. అమ్మవారిని ఆటలమ్మ అని, చికెన్ పాక్స్ అని పిలుస్తారు. 10 ఏళ్లలోపు పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ ఆటలమ్మను తీవ్రమైన అంటువ్యాధిగా చెప్పుకోవాలి. ఒళ్లంతా చిన్న చిన్న నీటి బుగ్గలు రావడంతో పాటు అవి దురద పెడుతూ పిల్లల్ని బాగా చికాకు పెడతాయి. పిల్లల్లో ఆటలమ్మకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ పాక్స్ అంటే ఏంటి? చికెన్ పాక్స్ అనేది బేసికలీ వైరస్, వ్యారిసెల్లా అనే వైరస్ క్రిమి వలన పిల్లల్లో చికెన్ పాక్స్ వస్తుందన్నమాట. యూజువల్గా దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసరికి 2 to 3 వీక్స్ అండి. అంటే దాని అర్థం ఏంటంటే ఒకళ్ళతో కాంటాక్ట్ అయిన తర్వాత, అంటే ఇంకొక చైల్డ్కి చికెన్ పాక్స్ వచ్చింది, లేకపోతే ఇంకొక అడల్ట్కి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి చర్మంలో లీజన్స్ వచ్చి వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు అది వీళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది రావడానికి 2 to 3 వీక్స్ కూడా టైం పడుతుందండి. చిన్నపిల్లల్లో ఆటలమ్మ ఎలా వస్తుంది? ఇనిషియల్గా కొంత ఫీవర్తో స్టార్ట్ అవ్వచ్చు, మైల్డ్ ఫీవర్ అది ఉండొచ్చు. తర్వాత వాళ్ళకి స్కిన్ లీజన్స్, మెయిన్గా అంటే చర్మం మీద పొక్కులాగా వెసికులర్ లీజన్స్ అంటారు, కొంచెం చిన్న చిన్న గాలి తిత్తుల్లాగా వచ్చి వెసికులర్ లీజన్స్ వస్తాయన్నమాట. అది యూజువల్గా చెస్ట్ అండ్ అబ్డామిన్, అంటే ఇక్కడ ఈ ఏరియాలోను, తర్వాత అబ్డామిన్ దగ్గర పొట్ట భాగంలోను స్టార్ట్ అయ్యి స్లోగా చేతులకి, కాళ్ళకి స్ప్రెడ్ అవుతాయి అనమాట. ఈ రకమైన పొక్కులు అనేవి ఇంకా వేరే రకమైన ఇన్ఫెక్షన్స్, వేరే రకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే హెర్పెస్ ఇన్ఫెక్షన్ అంటారు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లోను, వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా రావచ్చు. చికెన్ పాక్స్ అనేది మెయిన్గా అపిరెన్స్ని బట్టి చూసి మనం డయాగ్నోస్ చేయాలి. దానికి ఇది ఒక స్పెసిఫిక్ టెస్ట్ అంటూ ఉండదన్నమాట. చికెన్ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది చిల్డ్రన్కి ఏ కాంప్లికేషన్స్ లేకుండా లీజన్స్, జ్వరం అది తగ్గిపోతుంది, స్కిన్ లీజన్స్ అవి. సో అది తగ్గడానికి ఇట్ మే టేక్ 5 days పట్టచ్చు, 7 days పట్టచ్చు, కొంతమంది 10 days కూడా పట్టచ్చు. చికెన్ పాక్స్ స్టార్ట్ అయ్యి ఆ లీజన్స్, పొక్కులు స్టార్ట్ అయినప్పుడు మొదటి 5 రోజులు ఇన్ఫెక్టివ్ అనమాట. ఆ 5 రోజుల్లో వేరే పిల్లలు ఎవరైనా క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న, పేరెంట్స్ క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఇంతకుముందు చికెన్ పాక్స్ రాకపోయినా వాళ్ళకి కూడా చికెన్ పాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా వెంటనే రాదు. యూజువల్గా 2 to 3 వీక్స్ అయిన తర్వాత కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి లీజన్స్ స్టార్ట్ అవ్వచ్చు, అందరిలో కాదు, కొంతమందికి. చికెన్ పాక్స్ కి చికిత్స ఎలా ఉంటుంది? చికెన్ పాక్స్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమీ అవసరం ఉండదండి. అంటే కొంచెం ఫీవర్ అది ఉండొచ్చు, ఫీవర్ ఉంటే కనుక సింపుల్ పారాసెటమాల్ ఇవ్వటము, తర్వాత ఆ లీజన్స్ ఉన్నప్పుడు కొంచెం ఇచ్చింగ్, దురద ఇది ఉండొచ్చు అనమాట. ఆ దురద ఇది తగ్గడానికి యాంటీ అలర్జిక్ మెడికేషన్స్, యాంటీ హిస్టమిక్స్ అంటారు. సో ఆ మెడికేషన్ అది ఇస్తే కొంచెం దురద తగ్గుతుంది. ఆ లీజన్స్ యూజువల్గా దానంతట అవే తగ్గిపోతాయి, ఒక 1 week లోపు లీజన్స్ తగ్గిపోతాయి అనమాట. సో వీళ్ళలో కొంతమందికి కాంప్లికేషన్స్ రావచ్చు, కొంతమందికి న్యూమోనియా, దాంతోపాటు ఫీవరు, దగ్గు, ఆయాసము స్టార్ట్ అయ్యి రొక్కలగర వేయటము, ఎగశ్వాస, ఆయాసం ఉంటుందన్నమాట. ఈ సిమ్టమ్స్ కనపడినప్పుడు మనం ఇన్వెస్టిగేషన్స్ చేయటము, బ్లడ్ టెస్ట్ చేయటము, ఎక్స్రే తీయటము, లోపల ఏమైనా నిమ్ము ఏమైనా ఉందామో చూసుకోవటము, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే యూజువల్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దానికి ఏం యాంటీబయాటిక్స్ అట్లా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాకపోతే వీళ్ళలో సెకండరీ ఇన్ఫెక్షన్ రావచ్చు అండి, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అనిపిస్తే, అంటే ఎక్స్రే విధంగా కానీ ఇతర సిమ్టమ్స్ వల్ల కానీ, అప్పుడు మనం యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే బ్రెయిన్లో కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు అనమాట ఈ వైరస్ వలన. దాన్ని వ్యారిసెల్లా ఎన్కెఫలైటిస్ అంటాము. సో ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, కొంచెం పెద్ద పిల్లల్లో అయితే కనుక తలనొప్పిగా అవటము, వామిటింగ్స్ అవ్వటము, ఆల్టర్డ్ సెన్సోరియము, డ్రౌజీగా అంటే మత్తుగా పడుకోవటము, ఈ సిమ్టమ్స్ అన్ని కనపడతాయి. అదే చిన్నపిల్లల్లో అయితే కనుక, మరీ చిన్నపిల్లలు 1-2 సంవత్సరాల లోపు పిల్లలు అయితే కనుక వాళ్ళకి జ్వరము, వామిటింగ్స్, మత్తుగా ఉండటం, పాలు తీసుకోకపోవటము, డిక్రీస్డ్ యాక్టివిటీ, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ సిమ్టమ్స్ కనపడితే కనుక వాళ్ళకి ఏమైనా ఎన్కెఫలైటిస్, అంటే ఈ వైరస్ వలన, ఈ చికెన్ పాక్స్ వలన ఎన్కెఫలైటిస్ అంటే మెదడు వాపులాగా రావచ్చు. సో అటువంటి వాళ్ళకి కొంతమందికి కొంత స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే కనుక స్పెసిఫిక్ మెడికేషన్ ఉంటుంది, దాన్ని ఎసెక్లవిర్ అంటారు. ఆ మెడికేషన్ అది కొంతమంది పిల్లలకి మనం స్టార్ట్ చేస్తామన్నమాట. కొంతమంది పిల్లలు ఇమ్యునోగ్లోబులిన్స్ అంటారు, వ్యారిసెల్లా ఇమ్యునోగ్లోబులిన్స్. అంటే పుట్టగానే వీళ్ళకి చికెన్ పాక్స్ అటాక్ కాకుండా బేబీకి వాళ్ళకి ఇచ్చే యాంటీబాడీస్ ఉంటాయి అన్నమాట. ఆ యాంటీబాడీస్ కూడా కొంతమంది పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. చిన్నపిల్లల్లో ఆటలమ్మని ఎలా నివారించాలి?
చికెన్ పాక్స్ రాకుండా వ్యాక్సిన్స్ వచ్చినాయండి. అది యూజువల్గా అరౌండ్ ది ఏజ్ ఆఫ్ 1 year స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి చికెన్ పాక్స్ డోసులు ఒక 6 months to 1 year గ్యాప్తో సెకండ్ డోస్ కూడా ఇస్తామన్నమాట. సో అట్లా 2 doses ఇస్తే 1 year దాటిన తర్వాత ఆల్మోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసరికి 10 years, మినిమం 10 years ప్రొడక్షన్ ఉంటుంది, 10 to 12 years ప్రొడక్షన్. దాని తర్వాత మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆల్రెడీ వాళ్ళకి చికెన్ పాక్స్ వచ్చి ఉంటే కనుక సెకండ్ టైం చికెన్ పాక్స్ రావడం అనేది వెరీ వెరీ